శాంతి. ప్రతిరోజు మీరు జ్ఞానం వినటానికి రమ్మని పిలుస్తున్నారు. ఆ పరమాత్మని మహిమ, మీ శుభ సంకల్ప బలంతో నేను ఈరోజు వచ్చాను. మొన్న మీరు నాతో ఒక మాట చెప్పారు. అదే మాట నా స్వామి నోట విన్నాను. కోటాను కోట్లలో కొందరికే ఈ జ్ఞానం దొరుకుతుంది అని చెప్పారు కదా. నాకు ఆ జ్ఞానం చెబుతారా? ఆ జ్ఞానమంతా తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? సప్తపది అన్నట్టు ముందు మీరొక వారం రోజులు వస్తే పరిచయ కోర్స్ పూర్తవుతుంది. వారం రోజులా? వారం రోజుల జ్ఞానాన్ని నాకు ఒక్క రోజులో చెప్పగలరా? అంతా ఒకేసారి చెప్పేస్తే మీకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోతే మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను. దయచేసి నాకు అంతా చెప్పండి, ఇప్పుడే చెప్పండి. మీ తపన నాకు అర్థమైంది. కానీ సముద్రం మొత్తాన్ని చిన్న బిందెతో ఒకేసారి తోడేయలేం కదా. సరే, ఇప్పుడే వస్తాను, కూర్చోండి. శివోహం 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 శివోహం. పరమాత్ముని పరిచయం తెలుసుకునే ముందు నేను ఎవరు అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అసలు మనమెవరు, ఎక్కడి నుండి వచ్చాం, ఎందుకోసం వచ్చాం, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మనమంతా ఆత్మలం. జీవించి ఉన్న ప్రతి మనిషిలో రెండు కనుబొమల మధ్య భ్రూకుటి స్థానంలో శరీర అంతర్భాగంలో ఒక చైతన్య శక్తి జ్యోతి బిందు రూపంలో ఉంటుంది. అది ఏ ఆత్మ, శరీరాన్ని నడిపించే శక్తి. సామాన్య భాషలో దాన్ని ప్రాణం అని అంటాం. కంటికి కనిపించని ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారం అనే మూడు సూక్ష్మ శక్తులు ఉంటాయి. ఆత్మ యొక్క ఆలోచన శక్తిని మనస్సు అని, ఆత్మ యొక్క నిర్ణయ శక్తిని బుద్ధి అని, ఆత్మ శరీరం ద్వారా చేసే కర్మల వలన వచ్చే పాప పుణ్యాల ఫలితాలు సంస్కారం రూపంలో రికార్డవుతూ ఉంటాయి. ఈ సంస్కారాన్ని మాత్రమే ఆత్మ తన వెంట తీసుకుని వెళుతుంది. అసలు ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? సూర్య చంద్ర నక్షత్ర మండలాలను దాటి 1000 పున్నమి చంద్రుల వెన్నెల లాంటి ప్రకాశవంతమైన సూక్ష్మ లోకాన్ని దాటి వెళ్ళగా అపార శాంతితో బంగారు వర్ణపు కాంతితో ఉండే లోకమే పరంధామం. ఇదే ఆత్మలమైన మన నివాస స్థానం మరియు ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మని శాశ్వత ధామం. ఇచ్చట బిందురూపుడు, సృష్టికి బీజరూపుడైన మన తండ్రి పరమాత్మ మహాజ్యోతి వలె ప్రకాశిస్తూ ఉంటారు. తనలోని సర్వ దివ్య శక్తులు, దివ్య గుణాలను మానవాళికి ప్రసాదిస్తూ ఉంటారు. భగవంతుడు అజన్మ అనగా జనన మరణాలుండవు. అభోక్త అనగా సుఖ దుఃఖాలను అనుభవించరు. అశరీరి అనగా నాశనమయ్యే దేహరూపం ఉండదు. అవినాశి జ్యోతి బిందు స్వరూపంలో ఉంటారు. దేహాన్ని ధరించిన వారు దేవతలు కావచ్చు, ధర్మాత్మలు కావచ్చు, మహాత్ములు కావచ్చు, కానీ పరమాత్మ కాజాలరు. పరమాత్మ ఒక్కరే. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వ ఆత్మలకు సర్వదా సకల శుభాలను కలుగజేసేవారు కనుకనే ఆయన నామం సదాశివ. ఆ పరమాత్మ మనందరికీ తండ్రి కనుకనే ప్రేమతో శివబాబా అని అంటాం. ఆ పరమాత్మ తెలియపరిచిన దివ్య జ్ఞానమిది. ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో పరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా పతిత ఆత్మను పావనంగా తయారు చేస్తారు. ఇది ఆయన కర్తవ్యం. ఎవరండి ఈ గురువు గారు? లోపల గదిలో కూడా పెద్ద చిత్రం కనిపించింది. శివోహం
శివోహం అని కూడా వినిపించింది. ఏం వినిపించింది? కొంచెం వివరంగా చెప్పండి. శివరాత్రి రోజు నేను శివాలయంలో ఉండగా ఓ కాంతిపుంజం నన్ను తాకింది. శివోహం 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 నేను వచ్చాను అన్న మాటలు వినిపించాయి. మరలా అదే విధంగా ఇప్పుడు ఆ గదిలో నుంచి కూడా అవే మాటలు వినిపించాయి. మీరు చాలా అదృష్టవంతులు. స్వయంగా భగవంతుడే మీ ఇంటికొచ్చారు. ఆయనెవరో, ఆ మాటల యొక్క రహస్యం ఏమిటో ఇప్పుడే నేను మీకు చెప్తాను. అతని పేరు దాదా లేఖరాజ్. దాదా అనేక విశేష గుణములు గల ఒక సామాన్య వ్యక్తి. వారు పుట్టుకతో సామాన్యులే గాని ఎన్నో మంచి గుణాలుండేవి. 1876లో సమైక్య భారతదేశంలోని సింధ్ హైదరాబాదులో జన్మించారు. బాల్యం నుండి శ్రీమన్నారాయణుడి అనన్య భక్తుడు. ఎన్ని వ్యాపార వ్యవహారాలున్నా, కుటుంబ కార్యక్రమాలున్నా నిత్య పూజ తర్వాతే అతని దినచర్య ప్రారంభమయ్యేది. ఈయనకు భగవద్గీతపై పరిపూర్ణ విశ్వాసం. రైలు ప్రయాణ సమయాల్లో కూడా భగవద్గీత అధ్యయనం తప్పనిసరి. స్త్రీలపై ఆయన మనసులో ఎల్లప్పుడూ ఉన్నతమైన భావం ఉండేది. స్త్రీ శక్తి స్వరూపం కనుక స్త్రీలను గౌరవించాలి, వారిని ముందుంచాలి అని చెప్తూ ఉండేవారు. నూతన వధూవరులు తమ జీవితంలో నిత్యం భక్తి భావనలు కలిగి ఉండాలని భావించి ఒక భగవద్గీతను వెండితో చేసిన చిన్న మందిరాన్ని బహూకరించేవారు. వివాహ సందర్భాల్లో కూడా గురువు గారిని ఆహ్వానించి సత్సంగాన్ని ఏర్పాటు చేసేవారు. ఆ వివాహ ఘట్టం ఒక ఆధ్యాత్మిక ప్రసంగంతో ముగిసేది. ధర్మపరమైన విషయాలపైన ఆసక్తి చాలా ఎక్కువ. తీర్థయాత్రలంటే ఎంతో మక్కువ. తన ఇంట్లో సాధు సన్యాసులకు తరచూ ఆతిథ్యమిచ్చి సత్సంగాలు ఏర్పాటు చేసేవారు. వాటి కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసేవారు. గురువుల పట్ల అమిత విశ్వాసం, గురువాజ్ఞకు అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. సాధారణ గోధుమల వ్యాపారం నుండి స్వయం కృషితో ఎదిగిన వజ్రాల వ్యాపారి. చూడగానే ఏ వజ్రం ఎంత విలువ చేస్తుందో ఖచ్చితంగా చెప్పగల నేర్పరి. ధనం కంటే ముందు అతను సంపాదించింది విశ్వాసం. వృత్తిపరంగా వైవిధ్యమైన నగలను తయారు చేస్తూ ఎందరో మహారాజుల నుండి ప్రశంసలు అందుకున్న వ్యాపారియే కాదు, దాన ధర్మాలతో పేదల నుండి ఆశీస్సులు అందుకున్న పుణ్యాత్ముడు కూడా. ధనంతో ధనవంతులవుతారు కాని దానంతో పుణ్యవంతులవుతారని నమ్మి ఆచరించిన ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి ఆయన. సాధారణ వ్యక్తి గురించి చెప్తే అది కథ అవుతుంది, కాని ఈ కథలో పరమాత్మ పాత్ర కలిసింది కనుక ఇది చరిత్ర అయ్యింది. ఇలా అందరిలాగే సామాన్య జీవితాన్ని గడుపుతున్న దాదా లేఖరాజు జీవితంలో అకస్మాత్తుగా తను ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. దానికి కారణమెవరు? స్వయం భగవంతుడు. ఇప్పుడు ఆ అద్భుత దివ్య చరిత్రలోకి వెళదాం. అది 1936వ సంవత్సరం. దాదా లేఖరాజు వయసు 60 సంవత్సరాలు. సరిగ్గా ఆ సమయంలోనే వారికి దివ్య సాక్షాత్కారాలు జరగడం ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిగా తాను నిత్యం పూజించే చతుర్భుజ విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం, ఆ తర్వాత జ్యోతిర్లింగ శివపరమాత్ముని సాక్షాత్కారం జరిగాయి. కొన్ని రోజుల తరువాత కలియుగ మహావినాశనం, తదనంతరం రాబోయే కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు సాక్షాత్కారమయ్యాయి. ఇవన్నీ చేయిస్తున్నదెవరు? ఎందుకు చూపిస్తున్నారు? వీటి అంతరార్థం ఏమిటి? ఏం చేయమని ప్రబోధిస్తున్నాయి అని ఆలోచిస్తూ అంతర్ముఖులై తన ఇంట్లో జరుగుతున్న సత్సంగంలో కూర్చుని ఉన్న దాదా లేఖరాజ్ హఠాత్తుగా సత్సంగం నుండి లేచి తన గదిలోకి వెళ్లారు. ఏం జరిగిందా అన్నట్లు ఆయన కోడలు వెళ్లి చూడగా యోగ స్థితిలో కూర్చుని ఉన్న దాదా లేఖరాజు నోటి నుండి అశరీర వాణిని తలపించేలా మాటలు వెలువడుతున్నాయి.
నిజానంద స్వరూపం శివోహం శివోహం జ్ఞానస్వరూపం శివోహం శివోహం ప్రకాశస్వరూపం శివోహం శివోహం. ఈ విధంగా నిరాకారుడైన పరమాత్మ శివుడు దాదా లేఖరాజ్ శరీరంలోకి ప్రవేశించారు. జ్ఞాన రాజయోగాలను ప్రబోధించడానికి స్వయంగా ఆ పరమాత్మ శివుడు ఈ భూమిపై అవతరించారు. దాదా లేఖరాజుకు ప్రజాపిత బ్రహ్మ అనే అలౌకిక నామధేయమిచ్చి ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా వేలాది సేవా కేంద్రాలలో ఆ శివ పరమాత్ముని దివ్య జ్ఞానాన్ని, రాజయోగ విధానాన్ని లక్షలాది మంది అభ్యసిస్తూ ఉన్నారు. బ్రహ్మ తనువులోకి శివపరమాత్మ వచ్చారా? జ్ఞానం చెప్పారా? ఎంత అద్భుతమైన విషయం! ఇదే పరబ్రహ్మ జ్ఞానం అన్నమాట. రోజు జ్ఞాన ప్రవచనం ఎన్ని గంటలకి చెబుతారు? ఉదయం 6 నుండి 8 గంటల వరకు, మరలా సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు. అయితే రేపు ఉదయం 6 గంటలకే నేను వస్తాను. సరే. ఓం శాంతి. ఓం శాంతి. मीठे बच्चे, पुरानी दुनिया से ममत्व छोड़ सर्विस करने का उमंग रखो, उल्लास में रहो. सर्विस में कभी तकना नहीं है. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంపై మమకారాన్ని విడిచి సేవ చేయాలనే ఉత్సాహం, ఉల్లాసాలను కలిగి ఉండండి. సేవలో ఎప్పుడూ అలసిపోవద్దు. ప్రశ్న: जिन बच्चों को ज्ञान का नशा चढ़ा होगा उनकी निशानी क्या होगी? ఎవరికైతే జ్ఞానం యొక్క ఆనందం బాగా అనుభవం అవుతుందో వారి యొక్క గుర్తులు ఏమిటి? ఉత్తర్: उन्हें सर्विस करने का बहुत बहुत शौक होगा. वे सदा मनसा और वाचा सेवा में తత్పర్ रहेंगे. వారికి సేవ చేయాలని చాలా చాలా అభిరుచి ఉంటుంది. వారు ఎల్లప్పుడూ మనసా సేవలో లేదా వాచా సేవలో నిమగ్నమై ఉంటారు. బాప్ సమాన్ హర్ ఆత్మా పర్ కృపా వ రెహం కర్నే వాలే మాస్టర్ రెహం దిల్ భవ్. ప్రతి ఆత్మ పట్ల దయా హృదయం కలిగి ఉండాలి. ఓం శాంతి.